కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ పునరావృత లక్షణాలు కలిగి ఉంటాయి. పీరియాడిక్ టేబుల్, లెట్ us see that periodic table. The periodic table of the elements. నేచర్లో లభించే అన్ని ఎలిమెంట్స్ని మనం పీరియాడిక్ టేబుల్లో ఈ విధంగా అరేంజ్ చేయొచ్చు. మనం రాసినప్పుడు ఎలా రాస్తామో అలాగే ఈ అరేంజ్మెంట్ ఉంటుంది. మొట్టమొదటి ఎలిమెంట్ హెచ్, హైడ్రోజను. ఆ తర్వాత ఎలిమెంట్ హెచ్ఈ, హీలియము. ఆ తర్వాత ఎలిమెంట్ ఎల్ఐ, లిథియం. బిఈ, బెరిలియం. ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. చివరి ఎలిమెంట్ అందులో ఎన్ఈ, నియాను. ఈ విధంగా ఎలిమెంట్స్ని అరేంజ్ చేశారు. ఈ ఎలా అరేంజ్ చేశారంటే హైడ్రోజన్ కన్నా హీలియం మాస్ ఎక్కువగా ఉంటుంది, హీలియం కన్నా లిథియము మాస్ ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే అటామిక్ నెంబర్ని అనుసరించే ఈ అరేంజ్మెంట్ జరిగింది. ఈ ఎక్కడ హీలియంతో స్టాప్ అయ్యి మళ్ళీ లిథియంతో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నియాన్తో ఎండ్ అవుతుంది. అంటే ఇదంతా ఒక పీరియడ్ అనమాట. అంటే ఈ కెమికల్ ప్రాపర్టీసు, హైడ్రోజన్కు ఉన్న కెమికల్ ప్రాపర్టీసు మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది. అది లిథియంలో కనిపిస్తుంది. మళ్ళా అదే కెమికల్ ప్రాపర్టీస్ మళ్ళీ రిపీట్ అయ్యి కింద ఎల్ఐ కింద ఉన్న ఎన్ఏ అంటే సోడియంలోనూ కనిపిస్తుంది. ఈ కాలంలో ఉండే అన్ని ఎలిమెంట్స్కి ఒకే కెమికల్ ప్రాపర్టీస్ ఉంటుంది. ఇవి పీరియడ్ ఇట్లా రోస్ అంతా పీరియడ్స్ అన్నమాట. ఇది ఎండ్ అవుతుంది. నోబుల్ గ్యాసెస్ అక్కడ ఈ పీరియడ్స్ అంతా ఎండ్ అవుతూ ఉంటుంది. పాయింట్ ఏమంటే ఈ పునరావృత చర్యలు, పునరావృత తత్వం అనేది అణువుల నుంచి బయాలజీ నుంచి విశ్వంలో లార్జ్ స్కేల్, కాస్మిక్ స్కేల్లో అన్ని చోట్ల మనం చూడవచ్చు.